ఎన్నికల కోడ్ ముగియడంతో జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. 3 నెలలుగా ప్రజావాణి వాయిదా పడింది. ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక జిల్లాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణికి క్యూ కట్టారు పబ్లిక్. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. అనేక రకాల సమస్యలు, భూ సమస్యలు కావచ్చు, తర్వాత వీధులలో గ్రామాల్లో ఉండే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కావచ్చు, రకరకాల సమస్యల కోసం ఇక్కడ చాలా మంది జనాలు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి చూడవచ్చు. మనకు అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు? సైపూర్ మండలం సార్. అది 1990లో సాబాబాన్లా భూమి కొనుక్కున్నా సార్. నేను వీళ్ళాక వాడిని కూలి చేసుకొని బతున్నా. నాకు ఏమంటే చేయకుండా ఎంఆర్ఓ మేడం 60 కోట్ల పట్టేసింది, 60 వేసింది. అమ్మిన ఆయనకు 60 కోట్లు ఉన్నది తీసుకొచ్చిన నాకు చేస్తా అని చెప్పారు. నాకు న్యాయం జరుగుతలేదు సార్. చనిపోదానికి రెడీ ఉన్నా నేను. తిరగబట్టి సార్ 3 ఏళ్ళు అవుతుంది సార్. నా ప్రాబ్లం ఎస్ఐ తెలుసు, సిబి తెలుసు, అందరు తెలుసు. ఇద్దరు దొంగ రిషన్ ఇద్దరు సార్. సైపూర్ మండలం. ఇంతకుముందు ఎప్పుడన్నా కలిసిన కలెక్టర్కు? కలిసిన ఈ రెండోసారి సార్. మొన్న ఎలక్షన్ కొడాడు రా బాబు అన్న చేస్తాను. ప్రజావాణిలో ఇట్లాంటి సమస్యలు పరిష్కరిస్తామని నమ్మకం ఉందా? ఇప్పటివరకు ఏమన్నా కదలిక జరిగింది? ఇప్పుడు ఈసారి చూస్తే ఏర్పడుతుంది సార్. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఏ ఊర్లో? కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామం ప్రగతినగర్లో సర్వే నంబర్ 439లో విఠల్ నాయక్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని అక్రమ కాయిదాలు సృష్టించి అమ్ముతూ అక్రమ కట్టడాలు చేస్తున్నాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని 2021 నుండి మేము ఫిర్యాదు చేస్తూ వస్తున్నాము. ఈ మధ్యలో కూడా చేసినాము. ఆ రెవెన్యూ శాఖకు పోతే పోలీసుల దగ్గర పోమంటారు, పోలీసుల దగ్గర పోతే రెవెన్యూ శాఖ దగ్గర పోమని వీరిద్దరు మాత్రం దోబుచులాడకుండా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 181 గజాలు జాగా పోతుంది. ఇంతవరకు 4 ఏళ్ళకెళ్ళి తిరుగుతున్నాము. మా అమౌంట్ వస్తాయి అంటాను. తీరా టైంకి వచ్చినాక 2 ఇయర్స్ బ్యాక్ మీ పేరు తప్పు పడ్డది, పేరు తప్పు పడడం వల్ల నీకు అది రాలేదని అన్నారు. పేరు తప్పు ఆర్డీఓకు ఎంఆర్ఓకు చుట్టూ తిరిగి పేరు నమోదు కరెక్ట్ సెట్ చేయించినాము. వాళ్ళే పేరు తప్పు నమోదుగా చేసుకున్నారు. అది తిరగంగా 2 ఏళ్ళకు తిరిగితే 2 ఏళ్ళ తర్వాత మాకు మీ పేరు తప్పు పడడం వలన మీ అమౌంట్ మీకు రాలేదు అని అన్నారు. సరే అని చెప్పి ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగి పేరు కరెక్ట్ సెట్ చేసినాము. అంతే సెట్ అయిపోయినాక మళ్ళీ మొన్న రీసెంట్గా ఏం చెప్పిందంటే 181 గజాలకు 108 గజాలకు అమౌంట్ వచ్చింది, మీకు మిగతాది మీ అమౌంట్ తీసుకుని అని అంటాను. మరి మిగతా నాకు జాగా చూపెడతారా, అమౌంట్ ఇస్తారా, అది ఎప్పుడు వస్తాయని అడిగితే దానికి రీజన్ లేదు సార్. దాని గురించి తిరుగుతాను. ఇదివరకు ప్రజావాణిలో ఇదివరకు ఒకసారి ఇచ్చిన, ఇన్వర్ట్లో ఒక 3 సార్లు ఇచ్చిన, అయినా ఏం రెస్పాన్స్ లేదు. మొన్న ఎలక్షన్లో చేయబట్టి ఇన్వర్ట్లో ఏమంటే ఇన్వర్ట్లు ఇచ్చేసిన. ఇప్పుడు మళ్ళొకసారి ప్రజావాణిలో కలెక్టర్ మేడంకు కలుద్దామని వచ్చినాం. నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది. అయితే ప్రజాపాలన దరఖాస్తు ఆ మధ్య ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టింది కదా, అది మా గ్రామంలో మేము పెట్టుకున్నాం. ఇంతవరకు మాకు 0 కరెంట్ బిల్ రాలేదు, సబ్సిడీ అమౌంట్ ఏది రాలేదు మన సిలిండర్ది. అయితే ఎంపీడీ ఆఫీస్ మీకు వైట్ కార్డు అవన్నీ ఉన్నాయా? మొత్తం ఉన్నాయి మాకు. అయితే ఎంపీడీ గారి ఆఫీస్కి ఒక 1 రోజు తిరిగిన, అక్కడ రెస్పాన్స్ ఏం లేదు. అక్కడ ఎవరైతే పరిచయం ఉంటారో అక్కడ కూడా రికమెండేషన్ వస్తుంది ఎంపీడీ గారి ఆఫీస్లో. ఇంతవరకు ఓటీపీ రాలేదు. దానికోసమే వచ్చాను నేను. మీరు సార్? మనది గొల్లపల్లి తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం. కానింటి రమణారెడ్డి ఆ ఏరియాలో 8 ఇల్లు ఉంటేనే లాస్ట్ ఇల్లు 8వ ఇల్లు. 7వ ఇల్లు అనే వ్యక్తి అందరి ఇళ్ళ మూడికి వెళ్ళి వస్తాడు. గోడ అడ్డం పెట్టి దారిలో అడ్డం పెట్టిండు. 15-20 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాం. పక్క బండికి తలకాయలు వాళ్ళు కొట్టుకుంటూ గోడలు ఎందుకు అని చెప్పుకుంటూ వస్తున్నా. అసలు అతనేంటి లేడు. అతని బిడ్డను రిటైర్డ్ డిఎస్పీ గారికి ఇచ్చిండు, దేవేందర్ రెడ్డిని. ఇద్దరు కలిసి నా ఇంటి పక్క మళ్ళీ ఇంకా రేకులు రాత్రి రేకులు పెంచిండ్రు, రాళ్ళ కూడా మట్టి కూడా పెట్టి. అస్సలు సమస్య ఇక్కడికి వస్తే తీరుతుందని ఎవరు చెప్పింది? లేదు మేడం, ఇదివరకు వచ్చిన 2-3 సార్లు వచ్చిన, ఏం పట్టించుకోలేదు. డిఎల్ఓ గారు ఇంతకుముందు హరికిషన్ సార్ ఉండే, ఆయన కూడా వచ్చిన ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేసిండు. సర్పంచ్ గారు ఇంటి వాళ్ళు అట్లతో అన్న చేనున్నది గారు ఎట్లా పోతారా అని అన్నాడు. వాళ్ళ పాలు ఎవరు ముచ్చట? తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం. మండలం గొల్లపల్లి రోడ్ ఆక్రమణకు సంబంధించిన సమస్య. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సమస్య మీరు? అన్న మానకొండూరు మండల కేంద్రంలో సర్వే నెంబర్ 1222లో 10 ఎకరాల పైచీలకు శిఖం భూమి ఉండే, కుమ్మరికుంట శిఖము. ఇప్పుడు దాన్ని పట్టాగా మార్చి వెంచర్లు చేసి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. దీని మీద కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ చూపించి అసలు ఈ శిఖం భూమిని పట్టాగా మార్చిన అధికారులపైన చర్యలు తీసుకొని ఈ విచ్చలవిడి వెంచర్లు వేసి ఈ కరీంనగర్ కన్నా ఎక్కువ రేటుకు అమ్మకాలు జరుగుతున్న ఆ యొక్క వెంచర్లను తక్షణమే నీ వ్యక్తిగత సమస్య కాకుండా ఊరు సమస్య గురించే ఆ యొక్క కుంటను కాపాడు 10 ఎకరాల శిఖం భూమిని కాపాడి ప్రభుత్వం దానికి బౌండరీ విధించి ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము. కలెక్టర్ గారు చొరవ చూపాలని వేడుకుంటున్నాము. ఒకే సమస్య మీద చాలా రోజులుగా ఈ ప్రజావాణి కార్యక్రమానికి తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్న సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు 3 నెలలుగా ఈ కార్యక్రమం, దాదాపు 3 నెలలుగా ఈ కార్యక్రమం నిలిచిపోవడం వల్ల ఈ రోజు అయితే పెద్ద ఎత్తున రద్దీ కనిపిస్తుంది. ఒక్కొక్కరు తమ సమస్యల పరిష్కారానికి ఇది సరైన వేదిక అన్న ఒక నమ్మకంతో లోపలికి వస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అధికారులు కూడా పనిచేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ నుంచి.